ఏంది కూరగాయల మార్కెట్‌లో కూరగాయలన్నీ చూపిచ్చేస్తున్నాననుకుంటున్నారా? లేదండి బాబు, ఇది మా ఇల్లేను. ఇవైతే అమ్మ ఊరు దగ్గర నుంచి నాన్న ఊరికొస్తుంటే ఇవైతే కూరగాయలైతే పంపించింది. మనకి బద్ధకం కూసంత ఎక్కువే గాబట్టి ఇవరికి 2 రోజుల వరకైతే నేనేం ఓపెన్ జేయలేదు. 2 రోజుల తర్వాతయితే అన్నీ ఓపెన్ జేసి చూశాను. చూడండి. ఇవన్నీ ఒక్క వస్తువు గూడా కొనిందయితే గాదండి. అన్నీ పొలాల్లో బండినియి, ఇంట్లో బండినవేనండి. మాకైతే అమ్మ వాళ్ళ ఊర్లో పొలాల్లో వెజిటబుల్స్ అయితే ఎక్కువగా పండిస్తారు. అన్నీ మాకు ఫ్రెష్‌గా వచ్చాయి. అన్నీ ఎంత బాగున్నాయో చూడండి అసల. తేగలు గూడా పంపించింది అమ్మ అయితే. అమ్మ అయితే ఇంట్లో ఏముంటే అయన్నీ సర్దేస్తది. ఇలా ఎంతమంది మీకైతే పంపిస్తారా అనేది నాకైతే కామెంట్ జేయండి. వీటితో ఏది చేయమన్నా చేస్తాను. కామెంట్ అయితే చేయండి మీరైతే. ఏ కర్రీ చేయమన్నా చేస్తాను. వంకాయలైనా, బెండకాయలైనా, చామ దుంపలైతే ఇంట్లో పండించినయేనండి చామగడ్డలైతే. ఫైనల్‌గా ఇవైతే పుట్టింటి నుంచొచ్చిన సామాన్లండి. ఈ అమ్మలందరికీ ఓపిక ఎక్కువ గాబట్టి అన్నీ మర్చిపోకుండా వేటికి వాటికి సెపరేట్‌గా కవర్‌లకు గట్టి అన్నీ పంపిస్తారు. మనకైతే అంత ఓపికైతే ఉండదు గదండీ! అన్నీ మర్చిపోతాము. సొరకాయ అయితే చాలా ఫ్రెష్‌గా ఉందండి. ఏదైనా దీన్ని చేయొచ్చు. పప్పులో అయినా ఏసుకోవచ్చు. ఈ పుదీనా అయితే ఇంటి దగ్గరదే. అమ్మ అయితే కోసి పంపించింది. పుదీనా పచ్చడైతే చేస్తాను. ప్లీజ్ నచ్చితే లైక్స్